అనంతరం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనేక విధముగా ఐశ్వర్యములు కలిగి భోగ జీవితము గలవారుగా నుందురు. మంచి పవిత్ర హృదయము ఉండి దానశీలతను పొంది ప్రావీణ్యత పరాక్రమము తేజస్సు ఉండి మంచి మిత్రులు కలవారై ఉందురు. ఇందు కృత్తికా నక్షత్రము జనితులు పై లక్షణములు అన్నీ అప్పుడప్పుడు కాఠిన్యత కుటిలత్వము ఆకృత్యముల యందు పాల్గొనువారుగా నుందురు. రోహిణీ నక్షత్రం వారు మంచి రూపవంతులు ధనవంతులు బుద్ధిమంతులు ఉపకార గుణము కలవారుగా ఉందురు. ప్రియముగు మాటలాడువారు అందరి మన్ననలు పొందేవారుగా ఉందురు. మృగశిర నక్షత్రము యందు జన్మించిన వారు చతురత ఉన్న చంచల స్వభావం కలవారుగా నుందురు. నీచ కర్మల యందు ఇష్టము కలవారుగా అహంకారము ఉండి ఇతరుల యందు మిత్రభావము లేక ప్రవర్తించుచువారుగా ఉందురు. వీరులకు గురువు శుభ సంచారము వలన సంవత్సరము మొదటి భాగమున అనుకూలమైనటువంటి కాలంగా భావన చేయవలేను. ఏదైనా కొత్త పనులు చేపట్టుట గతంలో చేపట్టిన పనులు నెరవేరి తగినంత ఆదాయము చేతికంది ఆనందమును కలిగించును. కళత్ర పుత్ర బంధు వర్గమున అభివృద్ధి సౌఖ్యము ఉండగలదు. అయితే ఈ సంవత్సరమంతయు అష్టమ శని వెంటాడుచూ ఉండును చేత సంవత్సర ఉత్తరార్ధమున గురువు అనుకూలుడు కాకపోవటం వలనను మొదట ఆదాయం వచ్చినది కదా అని ముందు వెనకల ఆలోచించక పెట్టుబడులు పెట్టక ఆచితూచి నడిచిన కాలము బాగుగా ఉండును. సంచారమును బట్టి కొద్ది ఆరోగ్య భంగములు స్త్రీ మూలముగా ధనవ్యయము ఉండును. ప్రయాణముల యందు ఆటంకములు ఉన్నను కేతువు మంచివాడు గనుక ఇష్టముగు భోజనము కార్యసిద్ధి సంతోషముగా ఉండి మనస్సు తృప్తిని పొందగలదు.